ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎంతగా అంటే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరు తమ విదేశీ పర్యటనల్ని రద్దు చేసుకునేంతగా. ఈ పరిణామాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ముందు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక రిటర్న్ గిఫ్ట్ పేరుతో తెలంగాణ నేతలు ఇక్కడ వేలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ దూకుడు ప్రదర్శిస్తోంది. ఐటీ శాఖ ఏపీ నేతలపై దాడులు చేస్తున్నట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రనేతలు అలర్ట్ అయ్యారు. సరికొత్తగా వ్యూహాలు రచించే పనిలో బిజీ అయ్యారు. చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు. జగన్ లండన్ యాత్ర క్యాన్సిల్. ఎందుకీ ఆకస్మిక నిర్ణయాలు? ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుంది? ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పడం ఖాయమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వచ్చే వారం 10 రోజులు 2 ప్రధాన పార్టీలకు అత్యంత కీలకం. అందుకే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరూ తమ విదేశీ పర్యటనల్ని రద్దు చేసుకున్నారంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ కదుపుతున్న రాజకీయ పావులు ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచేశాయి. జగన్ కేటీఆర్ భేటీ తరువాత రాజకీయాలు ఆకస్మిక మలుపు తీసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో తాను విదేశాలకు వెళ్లడం సరికాదని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. ఆయన పర్యటన రద్దు చేసుకుని తన తరపున లోకేష్ ను దావోస్ కి పంపిస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికే తలసాని రూపంలో ఓ అస్త్రాన్ని ఏపీ రాజకీయాల మీద ప్రయోగించారు. ఇటువంటి అస్త్రాలు మరిన్ని ఉంటాయని టీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. దీంతో ఏపీ సీఎం అలర్ట్ అయ్యారు. కేసీఆర్ తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ వ్యూహాలను తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణుల్లో చురుకు పుట్టిస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళితే అదే అదునుగా భావించి కేసీఆర్ అండ్ టీం కుటిల వ్యూహాలతో విరుచుకుపడాలని నిర్ణయించుకుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కీలక సమయంలో అమరావతిలోనే ఉండి కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు రచిస్తూ రిటర్న్ గిఫ్ట్ విషయంలో టీఆర్ఎస్ ను చిత్తు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు మోడీ ప్రభుత్వం కూడా దూకుడు పెంచింది. ఎన్నికల ప్రధాన అధికారిని బదిలీ చేసింది. కొంతమంది టీడీపీ నేతల కంపెనీలపై ఐటీ దాడులు జరిగే అవకాశాలున్నాయన్న ప్రచారము జరుగుతోంది. ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాలంటే తాను ఖచ్చితంగా ఇక్కడ ఉండి తీరాల్సిందేనని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీకి సహాయం చేయాల్సిన వాళ్లే ఏపీకి ద్రోహం చేస్తున్నారంటూ చంద్రబాబు ఇప్పటికే తన విమర్శల యుద్ధాన్ని ప్రారంభించారు. సహాయం చేయవలసిన వ్యక్తులు సహాయం చేయలేదు, రావాల్సిన ఆస్తుల పంపకం జరగలేదు. తెలుగు జాతి ఒకటే, ఇద్దరం ఉందాం, ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉందాం, సమస్యలు పరిష్కారం చేసుకుందాం అని ఆలోచిస్తే వీలుగాదనే పరిస్థితికి వచ్చారు. మీరు ఒక్కసారి చరిత్ర చూడండి. నరేంద్ర మోడీ గారు మనతో బాగున్నంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బాగున్నాడు. అప్పటి వరకు విభేదాలు పెట్టలేదు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ పైన మనం డిఫర్ అయ్యామో అప్పుడు ఈయన కూడా డిఫర్ అయ్యి ఇంకా వెహిమెంట్ గా పనిచేయడం మొదలు పెట్టాడు మన మీద. మా తమ్ముడు చెబుతా అయినా ఏమీ చేయలేరు. టీఆర్ఎస్, మోడీ, జగన్ ముగ్గురు ముప్పేట దాడికి సిద్ధమవుతున్న సంగతి చంద్రబాబు ముందే పసిగట్టారు. దీంతో అలర్ట్ అయ్యారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు తాజా ప్రసంగాల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గద్దల మారిగా మన రాష్ట్రం మీద వాలారు. ఒక పక్క మోడీ, సీనియర్ మోడీ, ఇంకో పక్క తెలంగాణ మోడీ, ఇంకొక ఆయన ఇక్కడ ఒక మోడీ ఉన్నాడు, కోడి కత్తి మోడీ. ముగ్గురు కలిశారు.
ముగ్గురు కలిసి ఈరోజు మన మీద పడి ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, దీనికి ఒక స్వార్థం ఉంది, కేంద్రం సహాయం నిరాకరణ చేశారు, కానీ మనం ముందుకు పోయాం. అది నరేంద్ర మోడీకి మింగుడు పడడం లేదు. లోకేష్ ను దావోస్ కి పంపించడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై యువనేతకు ఓ చక్కటి అవకాశం కల్పించినట్టుగా అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ పై దాడి కేసు కూడా కీలక మలుపులు తిరుగుతోంది. ఎన్ఐఏ అధికారులు జగన్ వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. ఆయన అందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీట్ తమకు సహకరించటం లేదని, తమకు ఆధారాలు ఇప్పించాలని ఎన్ఐఏ అధికారులు కోర్టులో కేసు వేశారు. ఈ వ్యవహారం జగన్ పర్యటన మీద ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. లండన్లో చదువుతున్న తన కూతుర్ని చూసేందుకు జగన్ లండన్ వెళ్లాలనుకున్నారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా తన పర్యటన వాయిదా వేసుకున్నట్టు సమాచారం. ఇద్దరు అగ్రనేతలు విదేశీ టూర్లు రద్దు చేసుకోవటంతో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే వారం 10 రోజుల్లో ఏవో కీలక మార్పులు సంభవించే అవకాశం ఉందంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఏపీ రాజకీయాలు తెగ మలుపులు తిరుగుతున్నాయి. మరి ముందు పరిస్థితులు ఇంకెలా ఉంటాయో వేచి చూడాల్సిందే.